భూపాలపల్లి జిల్లా సుభాష్ కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ ప్రతిష్టాపన వేడుకలు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయన్నారు. అనంతరం హోమ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలన్నారు. పోచమ్మ గుడి సుభాష్ కాలనీలో వెలిసిన పోచమ్మ గుడి ప్రతిష్ట సందర్భంగా రామ్నగర్, గాంధీనగర్, సుభాష్ కాలనీ, న్యూ సుభాష్ కాలనీ భక్తులందరూ కలిసి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మొదట సుప్రభాత సేవతో ప్రారంభమై తర్వాత మంగళ తోరణాలు, తర్వాత గణపతి ఆవాహన పూజా కార్యక్రమాలు అయిపోయి ఇప్పుడు హోమములు నిర్వహించడం జరుగుతుంది. ఇలా 3 రోజులు ఈ కార్యక్రమములు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమములకు తప్పనిసరిగా హాజరై పోచమ్మ తల్లి ఆశీస్సులు పొందాలి. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా దాతల సహకారంతోనే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మాకు సహకరించిన దాతలందరికీ కూడా పేర్లు అందరూ ఇప్పుడు నేను చదవలేను, కానీ దాతలందరికీ కూడా మీడియా ద్వారా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకెవరైనా కూడా మీ తల్లిదండ్రుల పేరు కానీ, మీ అమ్మ తాతల పేరు కానీ, మీ పేర్లు కానీ చిరస్థాయిలో 100 సంవత్సరాలు ఉండాలంటే పోచమ్మ తల్లి గుడిలో విరాళాలు ప్రకటించి విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలి. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ, మాకు సహకరిస్తున్న ప్రతి దాతకు, భక్త మహాశయులకు, మా కమిటీ సభ్యులకు, లైను ఇన్ఛార్జ్ పెద్ద మనుషులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. భూపాలపల్లి పట్టణంలో సుభాష్ కాలనీలో మరి పోచమ్మ ప్రాణ ప్రతిష్టాపన 30 తారీఖు రోజున, అంటే బుధవారం రోజున భూపాలపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా ఈ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి మరి భూపాలపల్లిలో ఉన్న 30 వార్డులకు సంబంధించిన కాలనీ వాసులందరూ పాల్గొవాలని మా సుభాష్ కాలనీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ వారు కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి దాతలు ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటే మా కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయడానికి మరి మాకు సులభతరంగా ఉంటుంది. ఈ పోచమ్మ తల్లి దేవాలయానికి గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత గంట సత్యనారాయణరావు గారు మనకు 10 లక్షలు ఇచ్చి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించడం జరిగింది. అలాగే 2 లక్షలు పెట్టి బోరు కూడా వేయడం జరిగింది. మరి ఇంకొక 10 లక్షలు కూడా ఇవ్వడానికి మరి అడుగుతే ఇస్తాను అని కూడా అన్నాడు. కాబట్టి మరి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని పేరున కోరుకోవడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ గమనించి మీ పనులు ఏమైనా ఉంటే పొద్దున్నే మీరు కంప్లీట్ చేసుకొని ఈ 3 రోజుల పాటు నిష్ఠా గరిష్టలతో ప్రజలందరూ భూపాలపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా సుభాష్ కాలనీ పోచమ్మ గుడి ఆలయానికి వచ్చి మీరు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొవాలని పేరున కోరుకోవడం జరుగుతుంది.